టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎండల గురించి అయితే అలమటించిపోయారండి. ఎప్పుడిప్పుడు వానలు కురుస్తాయా అని. అయితే ఎట్టకేలకు వానలు అనేవి కురవబోతున్నాయండి. అయితే మనకు ఈ వర్షాలు అనేవి ఈరోజు రాత్రి నుండి ఈ జిల్లాల్లో అయితే కురుస్తాయి. అలాగే మనకు రేపు, ఎల్లుండి, మన్నాడు టోటల్గా 4 రోజుల వరకు అయితే ఈ వర్ష ప్రభావం అయితే ఉండబోతుందండి. అయితే మనకు మోస్తారు ఏ వర్షాలు అనగా మనకు ఏ జిల్లాలకు సంబంధించి కురుస్తాయి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు వరకు తెలియజేస్తూ ఉంటాను. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే ఉంది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు 7వ తేదీన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అమరావతి వాతావరణ కేంద్రం అయితే అంచనా అయితే వేసింది. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి వానలు అనేది పడతాయని చెప్పేసి కూడా తెలిపింది. కాగా ఇవాళ మనకు ఎండలు కూడా దంచికొట్టాయి. అయితే మనకు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పుడు ఎండలు తీవ్ర ప్రభావం అయితే చూపుతున్నాయండి. సో దీని కారణంగా కొంతమంది చనిపోయారు కూడా. అయితే మనకు ముసలివారు కానివచ్చు, అలాగే చిన్నపిల్లలు, పసిపిల్లలు కానివచ్చు, వాళ్ళకు వడదెబ్బ ద్వారా ఎఫెక్ట్ అనేది చాలా వరకు అయితే పొందారు. అయితే మనకు వానలు అనేవి మనకు ఇప్పుడైతే కురుస్తాయండి. అయితే ఈ వర్షాలు మనకు కొన్ని జిల్లాల్లో నైట్ అయితే మనకు స్టార్ట్ అవుతాయి. మరికొన్ని జిల్లాల్లో మనకు రేపటి నుండి టోటల్గా క్లైమేట్ అనేది మారుతుంది. వాతావరణం అనేది టోటల్గా వర్షానికి సంబంధించి అయితే అనుసరిస్తుంది. అయితే మనకు వర్షాలు అనేది కురిస్తే కనుక ప్రజలు కొంత రిలీఫ్ అయితే పొందే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉన్నట్టుగా కూడా అయితే మనకైతే వర్గాలు అయితే చెబుతున్నాయి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. వర్షాలు మనకు కురవబోతున్నాయి. టోటల్గా 4 డేస్ వరకు ఈ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి మన యొక్క వాతావరణ కేంద్రం అనేది అంచనా అయితే వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.